సంగారెడ్డిలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు వెళ్ళి అడిగినా సంగారెడ్డి అని పేరు చెప్తే ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కదా అంటున్నారు కదా. అవును, హోదా ప్రజలు మర్చిపోలేదు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునేందుకైనా ఇలా అంటున్నారు. హోదా ఒక పార్ట్, పేరు ఒక పార్ట్. ఈ హోదా అనేది చట్టసభలో నేను రావడానికి ఒక హోదా, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఉన్నా, నేను ఎమ్మెల్యే లేకపోయినా, ఎవరికైనా రాష్ట్రంలో ఎవరికైనా ఏముంటుంది, సంగారెడ్డి అంటే ఎవరు అని అంటే జగ్గారెడ్డి అని అంటారు కదా. నేను ఎమ్మెల్యే లేకున్నా జగ్గారెడ్డి అని అంటారు. మా ప్రాంతంలో స్పెసిఫిక్గా సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తే పి రామచంద్రారెడ్డి గారు వెరీ టాప్ లీడర్. ఆ రోజులలో మొత్తం జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తంలో బాగారెడ్డి గారు, తర్వాత మా నియోజకవర్గంలో జిల్లాలో కూడా రామచంద్రారెడ్డి గారు. రామచంద్రారెడ్డి గారు అంటేనే అదొక, ఆ రోజులలో అదొక బ్రాండే మా దగ్గర. తర్వాత జగ్గారెడ్డిగా నా రాజకీయ నిర్ణయాలతోటి నేను కూడా ఒక గుర్తింపు నాయకుడిగా ఈ రాష్ట్రంలో అందరూ నన్ను ఓన్ చేసుకున్నారు. ఎమ్మెల్యే అనేది అదొక పార్ట్ మనిషి జీవితంలో, అన్ని ఇదొక పార్ట్ అంట. కానీ కష్టము, నేను పడ్డ కష్టానికి నా పేరు ఆ రకంగా ఫోకస్, నేను అట్లా అందరు గుర్తుపట్టే ఒక నాయకుడిగా మనము ఎదగగలిగినాం. మీరు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా, మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యేగానే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇది ప్రశంస, పొగడ్త. ఎమ్మెల్యే కాకపోయినా కూడా సంగారెడ్డికి తానే ఎమ్మెల్యేగా ఫీల్ అయ్యి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఇది విమర్శ. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఫీల్ కాలే. నేను ఎప్పుడు కూడా నేను గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. 3 టర్మ్లు, 2 సార్లు నేను ఓడిపోయాను. ఈ 3 సార్లలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం గవర్నమెంట్. ఆ 10 సంవత్సరాల్లో ప్రజలకు ఏదైతే ప్రభుత్వం పరంగా ఏదైతే నేను ఫలాలు అందించాలో అది గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యొక్క మా నాయకులకి షేర్ చేసాను. నేను జనరల్గా నా నియోజకవర్గంలో నా ఫోన్ కాల్కి సంబంధం లేకుండా పనులు జరుగుతాయి. నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాను. ఆ రోజులలో కూడా అంతే. మండల నాయకులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళ లెవెల్లోనే జరిగిపోతాయి పనులు. ఎస్ఏ నుంచి డిఎస్పి దాకా, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ దాకా ఒక సెక్షన్ లీడర్షిప్ పవర్స్ ఉంటాయి నా దగ్గర. ఎస్పీలు, కలెక్టర్లకు కొంత లీడర్స్కి పవర్స్ షేర్ చేస్తాను అనమాట. పవర్ అనేది జగ్గారెడ్డి దగ్గర ఎప్పుడు పెట్టుకోలే. జగ్గారెడ్డి అనే యొక్క రూలింగ్ పవర్, అపోజిషన్ పవర్ ఏదున్నా డైరెక్ట్గా ఎవరు పోయినా సరే పని జరిగే విధానంలో నేను గత 20 ఏళ్ళ నుంచి కూడా, చట్టసభలకు వచ్చిన కానీ కూడా అదే నేను వ్యవహారం నడుస్తుంది అక్కడ. నాకు చాలా బర్డెన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. జగ్గారెడ్డిగా నేను ఫోన్ చేస్తే పని జరగాలనే సిస్టమ్ మా దగ్గర ఉండదు. మా నాయకులు ఏ ప్రజలకు అవసరం ఉన్నా మా నాయకులు ఎవరు పోయినా పని జరిగిపోవాలి. మండల స్థాయి, పట్టణ స్థాయి, మున్సిపాలిటీ స్థాయి, ఇట్లా ఏ లెవెల్ ఆ లెవెల్ జరిగిపోవాలి పనులు. ఆ సిస్టాన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో గత 20 ఏళ్ళ నుంచి అదే కొనసాగుతున్నది అనమాట. అది దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడో అక్కడ పనులు చేసుకుంటారు అనమాట. నా గురించి ఎదురు చూడాలి, నేను వచ్చే వరకు చూడాలి, నా ఫోన్ వస్తే పనులు జరగాలి. ఈ సాంప్రదాయానికి నేను గత 20 ఏళ్ళ నుంచే ఫుల్ స్టాప్ పెట్టిన. ఇక నా ఫోన్ కాల్ ఎవరికి పోవాల్సిన అవసరం లేదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ కూడా నేను రానివ్వ. ఫస్ట్ నా పరంగా ఎవరైతే నా ఫాలోవర్స్ ఉంటారో, లా అండ్ ఆర్డర్ అంటే రాజకీయ కొట్లాటలు ఉండొద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి నా దగ్గర. అధికారం మేముంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే మా నాయకులకు, నా సంగారెడ్డి నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తలు ఎవరు వచ్చినా 60% వాళ్ళ మాట వినాలి, 40% అపోజిషన్స్ మా దగ్గర.